హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధగా ఉన్న సుదర్శన్. సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ మరో భారీ ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన విక్రమ్ 3201 అనే 32-బిట్ మైక్రో ప్రాసెస్ను మంగళవారం ఆవిష్కరించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. स्मृति चिन्ह में है विक्रम 32-बिट प्रोसेसर. ये चिप इसरो और सेमीकंडक्टर लैब में तैयार किया है. साथ में है 4 अप्रूव्ड प्रोजेक्ट्स की टेस्ट चिप्स और 28 चिप्स जिन्हें छात्रों ने चिप्स टू स्टार्टअप प्रोग्राम के तहत तैयार किया है. इनका फैब्रिकेशन और पैकेजिंग. విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్ ఇది దేశీయ తొలి 32-బిట్ మైక్రో ప్రాసెసర్. ఇది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారైంది. విక్రమ్ 32 అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా పనిచేసేలా రూపొందించారు. ఇది -55°C నుంచి 125°C వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలదు కూడా. అయితే ఇది సాధారణ ల్యాప్టాప్లో ఉపయోగించే చిప్సెట్ కాదు. దీనిని పూర్తిగా అంతరిక్ష పరిశోధన కోసం రూపొందించారు. రాకెట్స్, శాటిలైట్స్, లాంచ్ వెహికల్స్ వంటి పరికరాల్లో దీనిని ఉపయోగించనున్నారు. 2009లో విడుదలైన విక్రమ్ 1601కి ఇది అప్గ్రేడ్ వర్షన్గా భావించవచ్చు. ఇది కస్టమ్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్తో కూడిన 32-బిట్ మైక్రో ప్రాసెసర్. ఒకేసారి 32 బిట్ల డేటాను నిర్వహించగలదు. అనేక రకాల ఆర్డర్లను కూడా అర్థం చేసుకోవడానికి, అమలు చేయడానికి ప్రోగ్రామ్ చేయవచ్చు. అంటే ఇది ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ లేదా ఇది అడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా హై లెవెల్ సపోర్ట్ ఇస్తుంది. అంతరిక్ష వాతావరణం చాలా సున్నితంగా ఉంటుంది. రాకెట్స్ సరైన మార్గంలో ప్రయాణించేందుకు, శాటిలైట్ సరైన కక్షలో చేరేందుకు ఈ చిప్సెట్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ చిప్ ని మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలతో రూపొందించారు. విక్రమ్ 32ను PSLV C60 మిషన్లో ఉపయోగించి అంతరిక్షంలో పరీక్షించారు. ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్లో మిషన్ మేనేజ్మెంట్ కంప్యూటర్గా దీనిని అమలు చేసిన తర్వాత ఇస్రోకు మంచి ఫలితాలు వచ్చాయి. ఇదివరకు ఇలా అంతరిక్ష ప్రయోగంలో వాడే చిప్ కోసం భారత్ విదేశాలపై ఆధారపడేది. ఇప్పుడు విక్రమ్ ఆవిష్కరణతో భారత్ ఆత్మనిర్భర్గా మారినట్లయింది. విక్రమ్ 3201 అనేది భారతదేశంలోని మొట్టమొదటిగా పూర్తిగా స్వదేశీ 32-బిట్ మైక్రో ప్రాసెసర్. ఇది ప్రయోగ వాహనాల కఠినమైన పరిస్థితుల్లో కూడా ఉపయోగించడానికి అర్హత కలిగి ఉంది. 32-బిట్ మైక్రో ప్రాసెసర్ అనేది డేటాబేస్, రిజిస్టర్లు, అడ్రస్ బస్తో కూడిన ఒక రకమైన మైక్రో ప్రాసెసర్. ఇది 32 బిట్స్ వెడల్పు కలిగి ఉంటుంది. దీని అర్థం ఇది ఒకేసారి 32 బిట్స్ డేటాను ప్రాసెస్ చేయగలదని అర్థం. 4GB వరకు మెమొరీ, చిరునామాలను నిర్వహించగలదు మరియు 32 బిట్ సూచనలు కూడా అమలు చేయగలుగుతుంది. ఇది 16-బిట్ విక్రమ్ 1601 మైక్రో ప్రాసెసర్ యొక్క అధునాతన వర్షన్. ఇది 2009 నుండి ఇస్రో ప్రయోగ వాహనాలలో పనిచేస్తోంది. విక్రమ్ 3201 ఫ్లోటింగ్ పాయింట్ గణనలకు మద్దతు కూడా ఇస్తోంది. అధిక స్థాయి భాషా అనుకూలతను కూడా అందిస్తుంది, ముఖ్యంగా అడాతో. ఈ ప్రాసెసర్ SCL యొక్క 180nm CMOS సెమీకండక్టర్ ఫ్యాబ్లో తయారు చేయబడింది. ఇది భారతదేశం యొక్క మేక్ ఇన్ ఇండియా చొరవకు అనుగుణంగా ఉంటుంది. కల్పన 3201 అనేది 1EE1754 ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించబడిన 32-బిట్ స్పార్క్ V8 రిస్క్ మైక్రో ప్రాసెసర్ కూడా. ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ టూల్ సెట్లకు అనుకూలంగా ఉండేలా రూపొందించబడింది. ఫ్లైట్ సాఫ్ట్వేర్తో పరీక్షించబడింది. ఇది వివిధ అప్లికేషన్స్ కూడా బహుముఖంగా ఉంటుంది. సరళమైన మరియు వేగవంతమైన సూచనలపై దృష్టి సారించి సామర్థ్యం మరియు పనితీరు కోసం ఆప్టిమైజ్ చేయబడింది. PSLV C60 మిషన్ సమయంలో విక్రమ్ 3201 పరికరాల ప్రారంభం లాట్లో అంతరిక్షంలో విజయవంతంగా ధృవీకరించబడింది. భవిష్యత్ అంతరిక్ష మిషన్లకు దాని విశ్వసనీయతను ప్రదర్శిస్తోంది. ప్రయోగ వాహనాల కోసం అధిక విశ్వసనీయత మైక్రో ప్రాసెసర్లో స్వావలంబన కోసం సాధించడంలో ఈ అభివృద్ధి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచించింది. మైక్రో ప్రాసెసర్లతో పాటు ఇస్రో మరియు SCL ఇతర కీలకమైన పరికరాలను కూడా అభివృద్ధి చేశాయి. వాటిలో రీకాన్ఫిగరబుల్ డేటా ఈక్విజేషన్ సిస్టమ్ మరియు మల్టీ ఛానల్లో డ్రాప్అవుట్ రెగ్యులేటర్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఉన్నాయి. ఇవి ప్రయోగ వాహనంలో ఏవియానిక్స్ వ్యవస్థల సూక్ష్మీకరణకు దోహదపడతాయి. ఇస్రో మరియు SCL మధ్య సహకారాన్ని మరింత పెంచుతూ విండ్ టన్నెల్ అప్లికేషన్ల కోసం సూక్ష్మీకరించిన అస్థిర పీడన సెన్సార్ల అభివృద్ధి కోసం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయబడింది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూన్యూస్. మీ సిద్ధగా ఉన్న సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.